నా పేరు నీలా వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు హైకోర్టు ఈ స్టే 42% రిజర్వేషన్ల పైన ఇచ్చినటువంటి స్టే విరుద్ధంగా, దానికి వ్యతిరేకంగా ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఈ నెల 14వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించడం జరిగింది. మరి ప్రతి గ్రామాల నుంచి ప్రతి బిడ్డ దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు కూడా మరో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే చేశామో ఈరోజు బీసీల ఉద్యమం కోసం, బీసీల 42% రిజర్వేషన్లను కాపాడుకోసం కోసం ఈ ఉద్యమం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి పిలుపునిస్తున్నాం. అదేవిధంగా 42% రిజర్వేషన్ల యొక్క విరుద్ధంగా రెడ్డి జాగృతి వేసినటువంటి పిటిషన్లను వ్యతిరేకిస్తూ ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని తగినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మీద కూడా ఉంది. ఎందుకంటే ఈ 42% రిజర్వేషన్లు అనేది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి అమలు మాటతోని ఇలా రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క 42% రిజర్వేషన్లను మరి జీవో అమలు చేసి జీవో నెంబర్ 9 ఆర్డినెన్స్ అమలు చేసి, అదేవిధంగా మరి డెలిగేట్ కమిషన్ని కూడా వేసి అన్ని నిర్ణయాలు తీసుకొని అన్ని ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తీసుకొని ఏ విధంగా అయితే ఎంతమంది సంఖ్య ఉందో 56% రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది. మేము 50% అడుగుతాం కూడా అడగడం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏముంది 42% ఇస్తున్నామన్న మాట మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం సరి అయినటువంటి బేస్ నిలబడకపోతే ఇలా ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా కేంద్రంలో రాహుల్ గాంధీ గారు రోల్ మోడల్, తెలంగాణ 42% మేము సక్సెస్ చేసినామని ఒక రకంగా మాట్లాడుతుంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చినాక, డెడికేట్ కమిషన్ వేసిన తర్వాత కూడా జీవో నెంబర్ 9 విడుదల చేసినాక అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత కూడా దీన్ని నిలబెట్టుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా, ముఖ్యమంత్రి వైఫల్యం చెందినట్టు కాదా, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పినట్టు కాదా అని చెప్పి ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఇప్పటికైనా అని 42% మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మంచి జడ్జిలను పెట్టి హైకోర్టుగా సుప్రీంకోర్టుకి వెళ్ళినైనా సరే దీన్ని గెలిపించుకొని ప్రజలకు దీపావళి కానుకగా 42% రిజర్వేషన్లను ఇస్తేనే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి నమ్మకము, విశ్వాసము, సంకల్పము ప్రజలకు ఉంటుంది. లేని పక్షంలో ఓడ దాటినంత వరకు ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత పోర బోడిమల్లిగా అని చెప్పి ఎలక్షన్లు దాటిన తర్వాత ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చున్న తర్వాత బీసీల లెక్క ఏంది, ఎన్నో పథకాలు పెట్టినాం, అందులో ఇదొకటి అని తీసి పడేస్తే మాత్రం రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ 50-70 సంవత్సరాలలో అగ్ర కులాల చేతి కింద మరి ఉక్కు తొక్కివేయబడ్డారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు సహించరు. కృష్ణన్న యొక్క నాయకత్వంలో ఈరోజు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయంగా ఎదుగుదలలో ఒక తారస్థాయికి చేరుకున్నటువంటి బీసీలు ఈరోజు కన్నెర్ర చేస్తే మరి అగ్ర కులాలు ఎక్కడ కొట్టుకపోతారో ఒక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి వెంటనే 42% రాజ్యాంగబద్ధమైన హోదాతోని ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నేను బీసీలకు నేను ఒక్కటే చెప్తున్నా, ప్రతి పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డల్లారా, ఈ 42% వస్తే ఫస్ట్ లబ్ధి పొందేది మీరే. ఎందుకంటే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, సిపిఐ, సిపిఎంఎల్, ఎనీ పార్టీలో ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్ల పరంగా సీట్లు వచ్చేది మీకు వస్తాయి. కాబట్టి మీకే ఎక్కువ లబ్ధి ఉంది. కాబట్టి పార్టీలకు అతీతంగా మీరు బయటికి రండి. కృష్ణన్న పిలుపు ద్వారా మీరు రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండం చేయండి. ఒక హాస్పిటళ్లను, మెడికల్ షాప్లను తప్ప మిగతా ప్రతి ఒక్కటి కూడా బంద్ని పిలిపించి స్వచ్ఛందంగా బంద్ని ప్రకటించి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టు జడ్జిలకు కూడా మేము ఒక్కటిగా ఉన్నాము అని చెప్పి ఒక వాయిస్ని, మెసేజ్ని పంపాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. పార్టీలకు అతీతంగా మీరు రాకపోతే ఇంకా 100 సంవత్సరాలు పార్టీల ఉడుగం చేసుకుంటూ బానిసల్లాగా బతకాల్సిన స్థితికి దిగజారి ఉన్నారు. కానీ మీరు ఎదగాలని కోరుకుంటున్నాడు ఆర్ కృష్ణ ఉద్యమంలో. కానీ మీరు దిగజారే పరిస్థితి ఉంటే కనుక మీ తరతరాలు పిల్లలు కూడా మిమ్మల్ని క్షమించరు అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను.